హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఈరోజు నేను సామిల్ మిల్లెట్స్తో దోశలు వేస్తున్నాను. ఈ దోశలు మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా. కలర్ఫుల్గా రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి సామిల్ అండి. సామిల్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల సామిలకి 1 గ్లాస్ తొక్క మినపప్పు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్ గుళ్ళని తీసుకోవచ్చు. అలాగే అందులో 1 స్పూన్ శనగపప్పు కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి కడిగితే సరిపోతుంది. మిల్లెట్స్ని ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట మిల్లెట్స్కి. ఇవి కడుక్కున్న తర్వాత వాటర్ పోసి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత చూడండి, ఈ విధంగా మంచిగా నాని ఉంది కదా. ఇది మిక్సీ పట్టే ముందు ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు వేయడం వల్ల దోశ మంచి కలర్గా వస్తుంది అనమాట. అందుకే నేను ఇక్కడ అటుకులు వేస్తున్నాను. అటుకులు లేవంటే రైస్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే అటుకుల్ని ఇంకా కొంచెం రైస్ ఉంది, దాన్ని కలిపి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నప్పుడు ఉప్పు ఏమీ వేసుకోవట్లేదు. ఉప్పు వేస్తే తొందరగా పులిసిపోతుంది. జనరల్గా మిల్లెట్స్ రైస్ ఏదైనా కూడా తొందరగా దోశలు పులిసిపోతాయి అన్నమాట. మనం సాల్ట్ వేయకపోయినా, ఇంకా సాల్ట్ వేసామంటే ఇంకా ఎక్కువ పులిసిపోతుంది. అందుకనే ఇక్కడ నేను సాల్ట్ ఏమీ వేసుకోవట్లేదు. దోశ బ్యాటర్ని ఒకసారి కలిపేసుకొని ఎంత కావాలో అంత ఉంచుకుంటున్నాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నైట్ అంతా దీన్ని బయటే ఉంచుతాను. ఇది ఉదయానికి ఈ విధంగా చూడండి, బాగా ఉబ్బు ఉంది కదా, బాగా పులిసిపోయింది. ఇప్పుడు వీటిని కలిపేసుకొని దోశలు వేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు. నేను ఉప్పు చాలా తక్కువ తింటాను. ఓన్లీ చట్నీలోకి మాత్రమే వేస్తాను. అందుకని చట్నీలోకి వేస్తాను కాబట్టి దోశల్లో నేను ఉప్పు వేసుకోవట్లేదు. ప్యాన్ బాగా వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఒకసారి బాగా ప్యాన్ని రుద్దేసుకుంటున్నాను. ఇలా రుద్దుకుంటే దోశ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. నేను టర్న్ చేయట్లేదు. మీకు కావాలంటే టర్న్ కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్గానే ఫోల్డ్ చేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని దోశలు వేసుకుంటున్నాను. ఇదే దోశ బ్యాటర్తో మనము గుంత పొంగనాలు వేయచ్చు, అలాగే ఎగ్ దోశ వేసుకోవచ్చు, ఆనియన్ దోశ, అలాగే బోండా కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది వాటితో కూడా. ఇంకా చాలా మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఆ మిల్లెట్స్ రెసిపీస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ దోశలతో నేను పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేశాను. అదే ఈరోజు వేసుకొని తింటున్నాము. ఇది ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.